తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన హరిదాసులు పేరేచెర్ల నగర వనం వద్ద గల గుప్తా మామిడి తోట నందు కార్తీక వన సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు. అలాగే కార్తీక వన సమారాధన సందర్భంగా 2000 మందికి భోజన కార్యక్రమం, సాయి భాగ్యశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపును కూడా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల హరిదాసులు అందరూ ఒకచోటకు చేరి ఆటపాటలతో నృత్యాలతో తమ యొక్క వృత్తి కళలతో హరినామ స్మరణతో ఎంతో ఉత్తేజంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశేషం. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ అన్ని మాసాల్లోకెల్లా గొప్పదైన మహాశివునికి ఇష్టమైన ఎంతో ప్రాశంస్యం గల కార్తీక మాసంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా హరిదాసులు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమన్నారు. గుప్తాగారి మామిడి తోటలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ఈ జిల్లా నుంచి రాష్ట్ర బంధువులందరూ ఇచ్చేసి కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రధానాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసుల యొక్క పురాతన ప్రాచీన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి అటువంటి గొప్ప హరిదాసు యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా నవ్యాంధ్ర దాసు సంక్షేమ సంఘం, సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవహారాలు, అదేవిధంగా భౌతిక దాడులు జరిగినప్పుడు హరిదాసులకి పేదోడు ఉండటం, అదేవిధంగా కరోనా సమయంలో చాలామందికి ఆర్థిక సహాయం చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వచ్చింది. దీనిలో విద్య, వైద్య, ఆరోగ్య విషయాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మెడికల్ క్యాంపు, ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి మన దాసు బంధువులే వచ్చారు. వారే డాక్టర్లుగా, ప్రముఖ డాక్టర్లు, వాళ్ళు వైద్యులు. ఆ విధంగా మనము మన సంస్కృతి సాంప్రదాయాలనే కాకుండా ప్రజల్లోకి విద్యని, వైద్యాన్ని, ఆరోగ్యం కోసం నిరంతరం తీసుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా వీరు గారు ఇచ్చేసి పిల్లలకి పెన్నులు, పుస్తకాలు అందజేయడం జరిగింది. మన సోదర సంఘాల వాళ్ళు కూడా వచ్చేసి మనకి చేదోడు వాదిగా నిలబడి వివిధ జిల్లాల నుంచి ఈ విషయాన్ని, ఈ యొక్క మన కార్తీక మాస యొక్క ప్రశస్తిని బాగా గొప్పగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఐక్యతతో ఈ నవ్యాంధ్ర దాసు సంక్షేమ సంఘం, వివిధ సంఘాల వాళ్ళు మన జాతి, ఎవరైతే హరిదాస జాతి అభివృద్ధికి నిరంతరం పాటుపడతారు. ఇటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము. ఇలా వేలాది మందిగా రక్త సంబంధించి మన హరిదాసులు ఇచ్చేసి గొప్పగా ఈ నిర్వహించడానికి కారకులైన సంఘ సభ్యులు, తోటి సంఘాల సభ్యులు, అదేవిధంగా వంట వాళ్ళు మన వాళ్ళే, అన్ని A to Z అందరూ మన వాళ్ళే, మైక్ సెట్టింగ్, ఆర్కెస్ట్రా, ఈ విధంగా అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. అడియన్ దాసు గురించి ఓకే. అడియన్ దాసు హరిదాసుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి మన దాస బంధువులు హాజరై ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. సాంస్కృతిక కార్యక్రమంలో, అదేవిధంగా భజన, భక్తి గీతములు మొదలగు అన్ని కార్యక్రమంలో చేయడం జరిగినది. దాదాపు సుమారుగా 2000 మందితో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. అయితే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళ ముఖ్యులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ యొక్క హరిదాసులు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పోరాటాలు కానివ్వండి, భజనలు కానివ్వండి, హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, మొదలగువన్నీ కూడా మన వాళ్ళు కళల్ని గతంలో పోనీయకుండా మన వాళ్ళు ఆ కళలను రక్షించుకుంటా కార్యక్రమం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ వన సమారాధన కార్యక్రమంలో అనేక జిల్లాల నుంచి పెద్దలు, ప్రముఖులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అడియన్ దాసు అండి. నేను కర్నూలు నుంచి రావడం జరిగింది. ఇక్కడ గుంటూరులో జరుగుతున్న వన సమారాధనకి చాలా ఆల్మోస్ట్ 6.5 hours జర్నీ చేసి వచ్చాం మేము. సో అక్కడ వచ్చేటప్పుడు రోడ్డు సరిగా లేని పరిస్థితుల నుంచి చాలా ఇబ్బంది పడి వచ్చాము. అంటే కర్నూలు నుంచి రాగలిగినప్పుడు
చిత్తూరులో నుంచి చుట్టుపక్కల నుంచి రాగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పటికే 1500 మెంబర్స్ వచ్చారు. ఇంకా పెరిగితే ఎలా ఉంటుందంటే ఇంకా ఒక రకమైన ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మన ప్రకాశం జిల్లా నుంచి మన ధనుంజయ అలా ఏంటంటే ఇంకా చాలా తీయాలి కానీ ఐపడి శ్రీనివాస్ గారు వచ్చారు కృష్ణా జిల్లా నుంచి. సో ఇలా అన్ని జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల నుంచి దగ్గర ఉన్న వాళ్ళు రాగలిగితే మన బ్రదర్ చెప్పినట్టు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఇలా కలవడం ఏంటంటే మొత్తం అన్నదమ్ములంతా చాలా జిల్లాలో కూడా ఉన్నాము. మొత్తం కలిసినట్టుగా ఉంది, ఒక కుటుంబంలాగా ఏర్పడినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మిగతా జిల్లాలు అన్ని జిల్లాలు కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరూ ఒక చోట కలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ